కానీ స్టేజ్ పోయి మా అన్నోళ్ళు బెంగళూరులో ఉన్నారు. మాకు మేకలు ఉన్నప్పుడు నేను కూడా మేకలు పోయేది. కానీ సినిమా పాటలు మాత్రం నేను విస్తారంగా పాడేటువంటి సినిమా పాటలు అప్పుడు అమ్ముతూ ఉంటారు పామూరులో. మేము నైట్ 5 గంటలకు 7 గంటలకు పామూరు వెళ్తే సినిమా చూసుకొని ఫస్ట్ షో చూసుకొని నైట్ 1 గంటకు నడుచుకొని వచ్చేది పామూరు నుండి. కానీ ప్రార్థనకి వెళ్తూ ఉంటాము, ఈలోక తిరణాలకి వెళుతూ ఉంటాము. కానీ మనస్సు మాత్రము కఠినమైన హృదయం కాదు మాది. అందరిని కూడా గౌరవించేటట్టు మనస్తత్వంలో మేమున్నాం. అలాగని మేము కూడా మందిరానికి వెళ్తాం. కానీ మారు మనసు బాప్తిసం అనేది మాలో లేదు. ప్రార్థనకి వెళుతాం, పాటలు పాడతాము. అలాగనే సినిమా పాటలు నేను ఎక్కువగా పాటిస్తాను. కానీ దేవుడు మా పెద్దక్క కొడుకు సాకలకొండ వాడు పెద్ద ఆయన భార్య చనిపోయింది. వాడికి ఇక్కడనే పెళ్లి జరిగింది. అయ్యర్పల్లి అమ్మాయిని మాట్లాడి పెళ్లి చేయాలని ఏర్పాటు చేసుకొని కార్యక్రమం అక్కడ ప్రారంభమైందన్నమాట. పెళ్లి కార్యక్రమంలో ఇక్కడ వచ్చేసి పాస్టర్ గారు, మీకు తెలుసు పాస్టర్ గారయ్యా, ఆ పాస్టర్ గారు ఆనంద పాస్టర్ గారు వాళ్ళకు బాప్తిజం తీస్తూ ఉంటామన్నారు. తీస్తేనే మేము పెళ్లి చేస్తామంటే దేవుడు మాకు ప్రేరేపణ కలిగి మేము కూడా పంతొమ్మిది వందల 1997లో మా ఊళ్ళో నేను ఇద్దరము బాప్తిసం పొందాము అయ్యవారిపల్లిలో. ప్రేమని దేవుని బిడ్డలారా, బాప్తిసం పొందాము. అంటే అక్కడున్నప్పుడు 90 తుఫాను రాకముందు అక్కడున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బాప్తిసం కార్యక్రమంలో మాకు ఆశ కలిగింది. మనం ఎన్ని రోజులు ఇలాగున్నా మన కట్టుబాటు లేదు. ఒక కట్టుబాటునే ఒక మనసు ఉండాలంటే బాప్తిసం పొందాలని మా తలంపులు పొంది మా అల్లుడితోటి మేము కూడా బాప్తిసం తీసుకున్నాం. కానీ ప్రేమని దేవుని బిడ్డలారా, మరి బాప్తిసం తీసుకున్న తర్వాత సరే మాకు సంతానం లేనప్పటికీ దేవుడు ఆయన పాట పాడాడు. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీపై ప్రకాశముగానుదయించు, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగును, ఎన్నిక లేనివాడు బలమైనట్టి జనమగును, లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది అనే దేవుడు ఈ సమయంలో రక్త బంధువులైన ఆత్మీయ బంధువులు దేవుడు చాలా మంది దేవుడు మాకిచ్చాడు, మీకిచ్చాడు. హల్లెలూయా. కానీ ప్రేమని దేవుని బిడ్డలారా, మనం ఎట్టుండాలంటే నిలకడగా ఉండాలి.
మన బార్లా ఏమైనా మోపాలి మనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మన ఆశకు పోతే దురాశ దుఃఖమునకు చేటు అంటారు. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం ఎట్లా ఉండాలంటే తగ్గించుకునే వారిగా ఈ లోకములో ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నేను ఈ లోకంలో మా జేజి నాయన ఉద్యోగం చేశాడు, విఆర్ఏ ఉద్యోగం మా నాయన చేశాడు. నేను కూడా చేస్తున్నానంటే మా జేజి నాయన కూడా దోవల బోయోళ్ళను పిలిచి దోవల బతుడు పిలిచి భోజనం తినమంటాడంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి మనస్తత్వం కలిగినటువంటి మా జేజి నాయన, మా నాయన కూడా అదేవిధంగా గ్రామంలో తిరిగేటప్పుడు చాలా గౌరవించి ఎవరైనా ఏమైనా కొట్టినా తలకొంచుకొని వస్తాడంట మా నాయన. నా దృష్టిలో కూడా నాకు తెలుసు, మోపట్లో కానీ కట్టి తీసుకొని కొట్టాడంట మందు తాగి. మా నాయన ఏం మాట్లాడకుండానే వచ్చాడంట. నేను కూడా ప్రేమని దేవుని బిడ్డలారా, ఎవరు నేను పోతా ఉంటే బజార్లో మడి గ్రామాలలో ఓరేని పిలుస్తారు నన్ను. నేనమ్మా ఓరేని పిలుస్తూ ఉంటే నేను సరళంగా తలకొంచుకొని పోతాను. నేను ఏం మాట్లాడకుండా తదుపరి అనుకుంటున్న వాళ్ళే, నేను గొల్లపల్లి నరసింహుల్ని పిలుస్తూ ఉంటే పలకలేదు, నేను ఏమని అంటానంట. మనం ఎప్పుడు తగ్గించుకొని ఇతరులు మనం ఎప్పుడు తిరస్కరించుకొని మనం ఎప్పుడు పోతామో వారికి వారి అర్థం చేసుకుని, నేను గొల్లపల్లి నరసింహుల్ని ఏమనలేదు, ఎందుకు పిలిస్తే పలకలేదు అంటారని నాతో కొంతమంది చెప్తారు. ఏమన్నా నేను పిలుస్తున్న పలకమంటే ఏందనంటే, అయ్యా గొల్లపల్లి ఓ గొల్లపల్లి ఓడన్నా నేను పలుకుతా కానీ ఓరేటి నేను ఏమని పలికాను అంటాను నేను. అలాగ మనం ఎట్టుంటే ప్రేమ దేవుని బిడ్డారా, శత్రువైన మనము మిత్రులుగా మనం ఎప్పుడు భావిస్తామో తప్పకుండా దేవుడు మనల్ని ఆయన కట్టడంలో మనల్ని నిలబెట్టుకుంటాడు. మా మామలు కూడా కర్నూలులో హిందువులే, కానీ మా బావగారు మా బామర్దులు మాత్రము అలాంటి వాటికి కొంచెం ఎడంగా ఉంటారు. తదుపరి పూర్తిగా వాళ్ళు ఎడమైపోయారు అన్యులకి. మా మామూలు అక్కడ ఉద్యోగం పెడతామన్నారు. మా మామూలు కొంచెం అక్కడ మామూలుగా అనుకారు, వాళ్ళని ఓసీలుగా భావిస్తారు. అక్కడ వాళ్ళ స్నేహితులు కూడా ఓసీలతోనే బాగా క్లోజ్గా ఉంటారు వాళ్ళు. కానీ ఉద్యోగం పెడతామంటే మా అన్నోళ్ళు బెంగళూరు పోయారు, మా అక్కలు కూడా బెంగళూరు ఉన్నారు. మా బావులు ఉద్యోగం పెట్టారు మా అన్నగారికి, నాకు కూడా మా బాగురు ఉద్యోగం పెడతామన్నారు. అన్నోళ్ళు బెంగళూరు. కానీ నా మనసు మాత్రము మా తండ్రి మా తల్లి మీద ఉంది. అందరూ పోయారు, నేను కూడా బయటికి పోతే ముసలోళ్ళ పరిస్థితి ఎట్టుంటుంది. పెద్దోళ్ళు కొంతమంది సాట వేస్తారు, ముసలి పాయంలో వారిని కుక్క కంటే హీనంగా చూస్తారంట అనే మనస్తత్వం నాలో కలిగింది. నేను కూడా లేకపోతే మా నాయనలు కూడా అలాగనే చూస్తారేమో అని మా బావగారు బెంగళూరు ఉద్యోగం పెడతామన్నారు. మా మామూలుని ఉద్యోగం లేకపోయినా మంచి స్టేజ్లో నిలబెడతామన్నారు నన్ను. మా బావగారు కానీ మా బామర్దులు కూడా మమ్మల్ని, మేమంతా అట్లున్నాం. మేము ఒక కుటుంబం, ఒక అన్నదమ్ముల మాదిరే ఉంటాం మేము. ఇప్పుడు కూడా అందరిలో మాత్రం ఒక రకంగా చూస్తారు, కానీ నన్ను మాత్రమో ఏరు మందరు సూర్నే సూర్. హల్లెలూయా. సమాధాన పరచువారు ధన్యులు. నేను సమాధానంగా ఉంటా. మా బామరితో వాడుకున్న ఒక బామరి సల్లంగా పక్కా చేసిపోతా నేను, అడుగుతోళ్ళు కొట్టుకుంటారని. మా అన్న మా బామరి దవ్వాడుకుంటున్నా, మా బామరితో పక్కా చేసిపోతే ఎందుకు కొంతమంది తెలియకుండా మాట్లాడతారు. అలాంటి హృదయం నాలో ఎప్పుడు కలిగిందో ఇప్పుడు కూడా దేవుడు నన్ను సమాధానంగానే
భూలోకములో మీ అందరం మధ్య నన్ను నిలబెట్టాడు. ఉద్యోగం అందరూ తండ్రి చచ్చిపోతే కొంతమందికి ఇచ్చారు. మా తండ్రి బ్రతికుండగానే నేను 20 సంవత్సరాలు సెలవు చేశాను ఉద్యోగం. 20 సంవత్సరాల సెలవు మీద వియ్యేరి ఉద్యోగం నేను పోస్టింగ్ చేశానంటే మా తహసీల్దార్కి వచ్చేసి మా నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న బతికే ఉన్నాడు, ఏమి నర్సులు మీ నాయన ఉండగా నువ్వు ఎట్ట జీతం తీసుకుంటున్నావన్నాడు. ఏనమ్మా సహోదరులారా, మీ నాయన ఎందుకు జీతం తీసుకుంటున్నా ఎట్లా పేరేశారన్నారు. మా ఎంఆర్ఓ వచ్చి మాకు తహసీల్దార్ మాకు మంజూరు కాగితం ఇచ్చారన్నాను. ఎట్లా ఇచ్చారన్నాడు. నేను వెంటనే తీసుకుపోయి ఇచ్చాను మా తహసీల్దార్ ఇచ్చినటువంటి పర్మిట్ కాగితం. ఆ కాగితం చూసి ఏం మాట్లాడాల నిశ్శబ్దంగా నాకు ఆంతకాశం వేశారు. నేను వాళ్ళ కాడికి పోతే ఆఫీసర్లు ఏమంటారంటే, నరసింహులు నువ్వు తల కూడా చుట్టుకయ్యా అంటారు. వాళ్ళు చెప్పిన వాటి పక్కన తల కూడా చుట్టుకొని పోతా నేను. వాళ్ళు ఎప్పుడు మనం గౌరవించాం, ఎప్పుడు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, పైయాధికారికి మనము లోబడి ఉండాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చారు. దాన్ని బట్టి మనం ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడు కార్యానికి కాదు మంచి కార్యానికి ఒక అధిపతి ఒక ఆఫీసర్ నేర్చుకుంటారు. వారిని మనం ఎప్పుడు గౌరవిస్తామో తప్పకుండా దేవుడు మనల్ని గౌరవిస్తాడు. ఆ ఉద్యోగం వచ్చేసి ఈ సమయంలో నాకు ఇచ్చారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి, సంపుకునే సమస్యలు వస్తాయి. గ్రామంలో తిరిగేటప్పుడు కొన్ని విషయాలు నాకు చెప్తారు. చెప్తే నేను అక్కడనే దాన్ని ఖండిస్తాను. ఎందుకంటే రాజకీయము ఎన్నేళ్ళు ఉంటుందండి? ఎన్నేళ్ళు ఉంటుంది రాజకీయము? 3 ఏళ్ళు ఉండొచ్చు, 5 ఏళ్ళు ఉండొచ్చు. బంధుత్వం ఎన్ని రోజులు ఉంటుందమ్మా? శాశ్వతమైనది నీకు నాకు ఉన్న అనుబంధం, బంధుత్వం చెడిపోద్ది. మనుషు మార్తలు వచ్చి కొట్టుకుంటే చెడిపోద్ది. అయ్యా మీకు రాజకీయం ఎన్ని రోజులు ఉంటుంది అని ఏడాది ఎడగొడతాను నేను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు సమాధాన పరుస్తామో దేవుడు ప్రతి కార్యాన్ని మనకు సమాధానంగా చేస్తాడు. గత 3 ఏళ్ళ నుంచి నాకు నరాల నొప్పులు చాలా బలహీనంగా ఉన్నాను. వైఎస్ఆర్ గెలిచిన వెంటనే 2-3 నెలలు 3 నెలలు జీతాలు ఇవ్వాలి మాకు. నేను చచ్చిపోతే నాకు చాలా బాగలేదు. అయ్యో 1 నెల ఆయుష్ పొడిగించమని నేను దేవుని అడుగుతూ ఉన్నాను. అట్లా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు 3 సంవత్సరాలు మళ్ళీ నాకు ఆయుష్ పొడిగించి ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు. అప్పుడు మన పాస్టర్ గారు మా బామర్దిని నెల్లూరు తీసుకొని పోయి పరీక్ష చేపిస్తే బలహీనమని, కొంచెం రక్తం కూడా తగ్గిందని నాకు తగినటువంటి ట్యాబ్లెట్ ఇప్పించారు. అవి నేను తీసుకొని తింటూ ప్రార్థన చేసుకొని నేను తింటా ఉన్నాను. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నాకున్నటువంటి బలహీనము, నాకున్నటువంటి అనారోగ్యము, నాకున్నటువంటి బీపీ కూడా దేవుని చెప్పుకొని నేను ఈ సమయంలో మీ మధ్య ఆరోగ్యంగా ఉన్నానంటే ఆయన కృప. ఎప్పుడు కూడా ఆయన కృపను మనం మర్చిపోకుండా ఈరోజు మనకు బంధువర్గము నీకున్నా, బహుబలగము నీకున్నా, బంధువర్గము నీకున్నా, బహుబలగము నీకున్నా, అన్న యేసు నీలో లేకున్నా ఫలితము లేదో ప్రియుడా. స్తుతి గీతముల్ పాడెదము,
మన ప్రభుకై నిలిచెదము, సమర్పిల్తుము సర్వము యేసునికై, ప్రాణమిచ్చిన ప్రభు కొరకై. ఆయన ఏమీ చెయ్యకుండా ఆయన ప్రాణం పెట్టాడు. మన తల్లి గర్భమునే మనము పాపములు పుట్టింటి వారిమే, మనకు శ్రమలు వస్తాయి, మనము కూడా పాపం పెరింటి వారిమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము చిన్న వయసులో దేవుని బిడ్డలారా అంటే మనం అయినా చెప్పుకోకూడదు, మేము కూడా కళ్ళు తాగి పని చేశాం, చుట్టలు తాగాం, సిగరెట్లు తాగాం, బీడీలు తాగాం. ఆకు ఒక్క మస్తుగా నవ్వలేదు నేను మేకల కాడికి పోతా ఉంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు ఏంటంటే గ్రహించుకోవాలి. నేను దేవుని బట్టి మా కుటుంబంలో దేవుని బట్టి పెట్టుకుంటే నేను రొంపితోటలో పోయి కళ్ళు తాగి సాగలు కొని వెళ్తాను నడుచుకొని. మా బంధువులు చెప్పేదానికి పోతా ఉంటే కళ్ళు తాగిన వెంటనే కక్కున్నాను. నాకు ఒళ్ళు ఒక మాదిరి అయిపోయింది. అసలు కళ్ళు తాగితే కక్కరెవరు? ఎవరు కక్కరు? కళ్ళు తాగితే పుణ్యం తాగినట్టు తాగేది. కానీ ఎందుకు కక్కాను? ఓహో, దేవుడి కార్యాన్ని పోతా కదని బంధు. హల్లెలూయా. మనము కూడా అందరం, మీరు కూడా కొన్ని సంవత్సరం ఎందుకు వచ్చింది సమస్య అని దాన్ని మనము వదిలేసుకోవాలి. దాన్ని వదిలేసుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను కరుణిస్తాడు. కరుణించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. చుట్టలు మస్తుగా తాగేది నేను. చుట్టలు తాగుతూ ఉంటే మా రెండని వచ్చే నరసమ్మ చుట్టలు తాగితే దవడలు లొట్టలో పోతే తాగకూడదు అన్నాడు. బంద్ చేశాను. ఆకు కూడా నేను కర్నూలు పోయేటప్పుడు మస్తుగా నవ్వలేది, కొంచెం నీరు తాకపోతే అలస్టగా ఉండేది. దాన్ని నేను గ్రహించుకున్నాను. మన శరీరంతో ప్రతి నీరు లేకుండా పక్క బాపట్టు కదా మనకు చాలా ఇష్టం చెప్పేది. బంద్ చేశాను. కానీ మనము నిలకడ లేకుండా, నిలకడలేని జీవితం అంతా నీలో ఉంచుకొని ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు. మారాలి మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారేమంటూ మస్కా కొడతారు. ఆ మస్కాలోనే దేవుని మాట మరచిపోతారు. మారాలి మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి ప్రతి లోకాచారాలు, లోక అలవాట్లు తీసివేసుకోవాలి. ప్రేమని దేవుని బిడ్డలారా, మరి సంబంధించినటువంటి దైవదాసులు గారికి మరి ముందు కార్యక్రమం అప్పచెప్పుకుంటున్నాం. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవునికి స్తోత్రములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి వందనాలు. ఈ సమయంలో మనము కొన్ని మాటలు ధ్యానించుకొని ముందుకు సాగుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజి మీదను అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా,
సృష్టికర్తమైన దేవానికి స్తోత్రాలు, వందనాలు. ఈ సమయంలో డాడీ నీ దాసుడు రోజెస్ గారిని మీరు బలపరిచి అయా మరి చక్కని సాక్ష్యాన్ని నీ దాసుడు పంచుకునే భాగ్యం ఇచ్చారు, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో దేవా కొద్ది సమయము లేఖనాలు ధ్యానిస్తుండగా మీరే మాకు ప్రతి విషయంలో సహాయం చేసి మహిమ తెచ్చుకోమని మా దేవుడు క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అయ్యా సెల్లు తీసుకురారు, సెల్లు మీ చేసినాను కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకుందాం ఆ మాట. ఆమె సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముదును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ఏమమ్మా ఏం చేశాడంటే అక్కడ యెహోవా అతనిని ఎడబాసెనని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఆయన? దేవుడు ఎడబాసింది ఎవరిని? సంసోనును. సంసోను ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను దేవుడిచ్చినటువంటి వాగ్దానం ప్రకారము జన్మించిన వాడు. సంసోను యొక్క తల్లిదండ్రులకు సంతానం లేనప్పుడు దేవుడు దర్శనమిచ్చి వారికి నీకు సంతానం కలుగుతారు, అతడు నాజీరై ఉండాలి అని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ తల్లి నాజీరుగా ఉన్నది, కుమారుడు పుట్టాడు. అయితే అతడు పెరుగుతున్నప్పుడు నాజీరు జీవితంలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఎప్పుడైతే సంసోను నాజీరు జీవితాన్ని తప్పోయాడో అప్పుడు ఏమైందమ్మా? దేవుడు ఎడబాసనని అతనికి తెలియలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రసమ్మ గారు ఏమైందంటమ్మా? దేవుడు ఎందుకు ఎడబాస్తాడు? దేవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఎడబాస్తాడు చెప్పండి ఎవరైనా. అమ్మా, ఆయన మాట వినకపోతే మంచిది కదా. అయితే మనము ఎంతవరకు ఆయన మాటకు లోబడుతున్నాం, ఎంతవరకు ఆయన మాటకు మనము విధేయత చూపిస్తున్నాం, ఎంతవరకు ఆయన మాటకు మనం భయపడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడని కారణము, విధేయత చూపని కారణము, లోబడని కారణము సంసోనుకి ఏమైందంటే ఇక్కడ ఏమైందంటమ్మా? యెహోవా అతనిని ఎడబాసెను. ఎలా ఉన్నాడు సంసోను? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది లేకపోయినా పర్లేదా? ఎలాగున్నాడు సంసోను చూద్దాం ఒకసారి. మరి న్యాయాధిపతుల గ్రంథంలోనే మనం ధ్యానించుకున్నట్లయితే 14వ అధ్యాయము, ప్రియమైన దేవుని బిడ్డలారా, 14వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. యెహోవా ఆత్మ 5 నుంచి చదువు, 5 నుంచి చదువు. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కోదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుతూ వచ్చింది. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపించింది. హల్లెలూయా. ఏంటమ్మా? ఏ సింహము? కోదమ సింహం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోదమ సింహం అంటే చెప్పాలా? మనం గొర్రెల మంద దగ్గరికి పోయి అన్నా ఇదే పిల్లరా అన్న అంటే ఆ కాపరి చెబుతాడు, ఏమని చెబుతాడండి?
ఆడదాన్ని ఏమంటాడు? మగదాన్ని. చూడండి, ఇక్కడ తేడా ఉంది, సింహాలలో తేడా ఉంది. కొదమ సింహం అంట ప్రియమైన దేవుని బిడ్డలారా. కొదమ సింహం వచ్చి అనగా ఆడసింహం వచ్చి ఎలాగొచ్చిందంట? బొబ్బరిస్తూ వచ్చిందంట ప్రియమైన దేవుని బిడ్డలారా. సింహాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సింహము కానీ కుక్క కానీ ఒక పశువు కానీ అది పిల్లల్ని వేసినప్పుడు ఆ పిల్లల పైన ఉన్నటువంటి మక్కువ చేత దానికి రౌద్రం ఎక్కువ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారు కదా. అవునమ్మా? మామూలుగా ఉన్నప్పుడు కుక్క దగ్గరికి సాకినోళ్ళు పోయినా ఏముందో, అయితే అది పిల్లలు వేసినప్పుడు సాకినోళ్ళు పోతున్నా కానీ అది వాళ్ళని అభ్యంతరపరుస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ సంసోను ఎవరో ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్తున్నాడు. అయితే ఆ సంసోను మీదకి కొదమ సింహం వచ్చిందంట. హల్లెలూయా. ఎట్లా వచ్చింది? బొబ్బరిస్తూ వచ్చింది. బొబ్బరిస్తూ వచ్చినప్పుడు యెహోవా ఆత్మ అతనిని సంసోనును ప్రేరేపించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. ఎట్లా చెప్పాడమ్మా? బొబ్బరించి వచ్చినప్పుడు యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినా ఒకడు మేక పిల్లను చీల్చాడంట కదా. ఒకడు మేక పిల్లను చీల్చినట్లు ఆ సింహాన్ని, ఆ కొదమ సింహాన్ని చీల్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు తనకు భయపడినటువంటి బిడ్డలను ఏ రీతిగా బలపరుస్తాడో మనం చూసాం ఇక్కడ. ఏ సింహం అది? ఒక పిల్ల కాదు, కొదమ సింహం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు అక్కడ సంసోనును బలపరిచాడు. ఇంకొక మాట కూడా మనం చూసుకుందాం. అదే 14వ అధ్యాయము 15వ అధ్యాయము చూడండి, మొదటి నుంచి చదవండి. కొన్ని దినములైన తర్వాత గోధుమల కోతకాలమున సంసోను మేక పిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి అంతఃపురములోనున్న భార్య యొద్దకు నేను పోదుననుకొనగా ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీయక నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కనుక ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును చిత్తగించమనెను. అప్పుడు సంసోను నేను ఫిలిస్తీయులకు హాని చేస్తే వారి విషయములో నేనిప్పుడు నిరపరాధినయ్యుందునని నా దగ్గర పాపమే ఉండదని వారితో చెప్పి పోయి 300 నక్కలను ఎన్నమ్మా 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను తిప్పి రెండేసి తోకల మధ్య ఒక్కొక్క దివిటీ కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిస్తీల గోధుమల చేలలోనికి వాటిని పోనిచ్చి పనలను కుప్పలను పైరు గల ద్రాక్ష తోటలను ఒలివ తోటలను తగులబెట్టాడంట. అమ్మా ఏం చేశాడమ్మా? తగలబెట్టేశాడు. ఎట్లా తగలబెట్టాడు? సుశీలమ్మ ఎట్లా? గ్రేసమ్మ ఎట్లా అంట? నక్కలు ఎప్పుడన్నా చూసారా?
నక్క అమ్మా ఒక ఆమె చెప్పింది. ఇంకెవరన్నా చూసారా? నక్క చూసిన వాళ్ళు చేయొద్దండి చూద్దాం. నక్కలను చూసిన వాళ్ళు, కుక్కలను చూసిన వాళ్ళు ఎంతమంది చెప్పాల? కుక్కలను చూసిన వాళ్ళు, కుక్కలను చూసినరా? కుక్కల్ని పట్టుకోవాలంటే ఎంతమంది పట్టుకుంటారు చెప్పండి? కుక్కల్ని పట్టుకోవాలంటే ఎంతమంది? నువ్వు పట్టుకుంటావమ్మా? అమ్మా నువ్వు కుక్కలకు మందు పెడతావని, పిచ్చి కుక్కలకైనా నాకు భయం లేదని కుక్కల్ని పట్టుకుంటావు. ఇంకెవరన్నా పట్టుకుంటారమ్మా? కుక్కల్ని పట్టుకోవాలంటే భయం కదా. ఈయన ఏం చేశాడంట? ఎన్ని నక్కలు? 300 నక్కలను పట్టుకున్నాడంట. పట్టుకొని ఊరుకున్నాడా? తోగలు పట్టుకున్నాడు. వాటి తోగలు పట్టుకొని రెండు తోగలు కలిపేది ఒక జడ లెక్కేసేది. ఆ 2 తోకలకి నిప్పు పెట్టేది. ఇట్లా ఫిలిష్తీయుల పైర్లు మొత్తము నాశనం చేశాడంట. ఎంత బలశాలి అయి ఉండాలా? అవునా అండి రోజు గారు కదా? ఎంత యుక్తి గలవాడై ఉండాలా? ఎంత నేర్పు ఉండాలా కదా? మనము ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా కుక్కలు పట్టుకోవటానికి వస్తేనే వాళ్ళు కుక్కలు పట్టుకునేది ఎట్ట పట్టుకుంటారని వాళ్ళు ఎమ్మిటిపోయి చూస్తుంటాం. ఈయన నక్కల్ని ఎట్ట పట్టుకున్నాడు? 300 నక్కల్ని. దేవుని యొక్క శక్తి ఎలాంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ 300 నక్కల్ని పట్టుకొని ఫిలిష్తీయుల యొక్క తోటల్ని ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా కాల్చివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్లొచ్చింది ఇది? ఎట్లొచ్చిందమ్మా ఇది? కేవలము దేవుని యొక్క నాజీరు చేత. హల్లెలూయా. అయితే నీకు నాకు దేవుడిచ్చాడు బాప్తీసం. ఆ బాప్తీసం మనం ఎప్పుడైతే తీసుకున్నామో అప్పుడు ఒక పని మనకు జరిగిందంట. చూడండి, అప్పుడు చూద్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38 వచనం నుంచి చదువు త్వరగా. పేతురు, మీరు మారు మనసు పొంది పాపన క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి. అప్పుడు మీరు ఏంటమ్మా? బాప్తీసం పొందితే ఏం కలుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ప్రవేశిస్తాడు. అయితే బాప్తీసం పొందినటువంటి మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదు, ఇది తప్పు, ఇది పొరపాటు, ఇది పాపం అని చెప్పి చెబుతుంటే కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఏం చేస్తుంటామంటే ఆ బాప్తిస్మాన్ని మరి మనము ఒక కోటు గది ఇప్పి పక్కన పెట్టినట్టు పెడతామో లేదో మనకు తెలియదు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనం చేస్తున్నటువంటి పనులను బట్టి ఎంత దుఃఖపడుతున్నాడో మనం గ్రహించకుండా కదమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా అనుకుందాం, ఈ కాలంలో మనం అనుకుందాం, నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని నమ్ముకుంటే ఒక దగ్గర రికార్డ్ డ్యాన్స్ చేస్తూ ఉంటే నా కుమారుడు అక్కడికి పోయాడు. పోతే నాలో సంతోషం ఉంటుందా లేకపోతే బాధ ఉంటుందా చెప్పాలా? ఏమా? నా కోడలు అక్కడికి పోయింది, సంతోషం ఉంటుందా బాధ ఉంటుందా? కదా. ఫలాని జయరాజ్ పాస్టర్ గారు చర్చిలో వాక్యం భలే చెబుతాడు, అయితే వాళ్ళ కొడుకు కోడలు ఫలాని దిక్కులో ఉన్నారు కదా. అయితే దేవుని నామం పెట్టబడినటువంటి నీవు ఎవరమ్మా? దేవుని నామం పెట్టబడినటువంటి నీవు కదా. అక్కడ ఉంది కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశము కంటే మిక్కిలి హెచ్చైన వాడు,
ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎలాంటి వాడు అంటాం? ఆయన పవిత్రుడు. పవిత్రుడైనటువంటి దేవుని దగ్గరకు వచ్చాము మనము. ఆ దేవుని దగ్గర నమ్మి బాప్తిసం పొందాము. అయితే తిరిగి మనం అలాంటి అవాచ్యమైనటువంటి నీచమైనటువంటి పనుల దగ్గర మనం ఉన్నాం అంటే ఏమంటారమ్మా? గ్రసమ్మా ఏమంటారు? అబ్బా బాప్తిసం తీసుకుందా అయ్యా ఈమె, ఇట్లాంటి వాళ్ళే కదా దేవుని నామాన్ని చెడగొట్టే వాళ్ళు. ఒకవేళ నేనే ఆకొక్కేసాను అనుకోండి, పాస్టర్ గారిని ఆకొక్కేసాను అనుకో, ఎక్కడన్నా పోయి వాక్యం చదువుతుంటే చూసిన వాళ్ళు ఏమంటారు? ఈయన ఆయా వాళ్ళ ఊర్లో పోయి చూడాలి, ఈయన కథ ఉంటుంది. ఈయన ఆకొక్క తింటాడు, వీళ్ళ పిల్లలు సినిమాలు చూస్తారు, వీళ్ళ పిల్లలను ఎక్కడ జగడాలు వీళ్ళ పిల్లలు ఎక్కడ జగడాలు వీళ్ళయే. ఈయన వచ్చి మా ఊర్లో బలి చదువుతున్నాడు అయ్యా. కారణం ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక నాజీరు జీవితంలో నేనున్నా, ఒక నాజీరు జీవితంలోనికి మనం వచ్చాం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు అనే దేవుని నామంలో రక్షింపబడ్డాం. అలాంటి మనము ఏం చేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా? ఇక్కడ నాజీరు జీవితంలో ఉన్నటువంటి సంసోను ఆ నాజీరు జీవితంలో ఉన్నంత వరకు ఏం చేశాడంట? ఒక కొదమ సింహాన్ని మేకపిల్లను చీల్చినట్టు జీవించాడంట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి నమ్మకంగా దేవునికి నాజీరు జీవితంలో ఉంటే నీకు ఎదురొచ్చినా ఏ అపాయం కానీ నేనేమి చేయలేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము నాజీరు జీవితంలో ఉంటామో కదా, 300 నక్కల్ని పట్టుకోవడము మీకు తెలుసో లేదో కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కోసారి నక్కలు కూడా సింహాన్ని తిరుగుబడతాయంట. ఒక 100 నక్కలు అనుకోండి, ఒక సింహం ఏమైనా చేయగలదా? బలవంతుడైన సర్పము అయ్యా రోజేష్ గారు, బలవంతుడైన సర్పము చలిచీమల చేత చిక్కి సావదే సుమతి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 300 నక్కలేడా, సంసోనేడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యము నీలో, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నంత వరకు నువ్వు శక్తి గలవాడివే, నువ్వు శక్తి గలదానివే, నువ్వు బలం గలవాడివే, నువ్వు బలం గలదానివే. ఎప్పుడైతే దేవుని యొక్క కార్యాలను నువ్వు అశ్రద్ధ చేస్తూ జీవిస్తావో నీలో నుంచి శక్తి పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహాన్ని చీల్చిన వాడు నక్కలను 300 నక్కలను పట్టుకొని వారి యొక్క ఫిలిష్తీయుల ద్రాక్ష తోటలను నాశనం చేసిన వాడు ఇప్పుడేం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడేం చేస్తున్నాడమ్మా? 16వ అధ్యాయం 20 వచనం. 16వ అధ్యాయం 20 వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్మెదను అనుకుని. అయితే ఏమనుకున్నాడమ్మా? ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజిమ్ముతాను అనుకున్నాడంట. ఎట్లా? చూడండి, ఇంకొక మాట కూడా మనం ధ్యానించుకుందాం. అదే సంసోను గ్రంథంలో, అదే సంసోను గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందామమ్మా. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి ఏం చేస్తున్నారు? తన బంధువులందరూ వచ్చారు, ఫిలిష్తీయులకు ఆ యొక్క ద్రాక్ష తోటలు చెరిపాడు, గోధుమ తోటలు చెరిపారని ఫిలిష్తీయులు వచ్చి ఆ యొక్క సంసోను బంధువుల దగ్గర వాపోతున్నప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలీలు వచ్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోనుతో మాట్లాడటానికి ముందు ఆ ఫిలిష్తీయులు మాట్లాడే మాటలకు బాధపడుతూ ఏమంటున్నారమ్మా? అమ్మా మాట కాదు,
చదవాలి ఎవరన్నా 15వ అధ్యాయం 12వ వచనం నుంచి. అందుకు వారు మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని. ఏంటో ఏమంటున్నారమ్మా? సంసోను గ్రసమ్మ గారు ఏమంటున్నారు? సంసోను ఫిలిష్తీయుల చేతికి నిన్ను కట్టి ఫిలిష్తీయుల చేతికి అప్పచెబుతాం అతనితో అనగా అని సంసోనుతో అంటుంటే, సంసోను మీరు నా మీద పడకుండునట్లు ఎవరిని బట్టి మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలుని బట్టి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సంసోను తన అన్నదమ్ములైనటువంటి తన బంధుజనమైనటువంటి వారితో మాట్లాడుతున్నాడు, ఆత్మీయులైనటువంటి వారితో మాట్లాడుతున్నాడు. మీరు నా మీద పడొద్దండి, మీకు ఒక అపాయం వచ్చింది. నేను ద్రాక్ష తోటలు గోధుమ తోటలు కాలిపెట్టినందుకు మీకు అపాయం వచ్చింది, మీరు బాధపడుతున్నారు. సరే, అయితే మీరు నా మీద పడబాకండి, నాతో ప్రమాణము చేయుడనెను. మీరు నా మీద పడతామని మాత్రం నా మీద పడము అని చెప్పి నాతో ప్రమాణం చేయండి. అందుకు వారు అలాగు కాదు, మేము అట్లా నిన్ను ఏమే చెయ్యము, నిశ్చయముగా మేము నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని, ఫిలిష్తీయుల చేతికి అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్ళ చేత. అమ్మా ఏం చేశారు? 2 కొత్త తాళ్ళు అంట. తాళ్ళు తెలుసా? తాళ్ళు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి అమ్మ చూద్దాం. తాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తాళ్ళు తెలుసామా? తాళ్ళు ఎన్ని రకాలు చెప్పాలా? తాళ్ళు ఎన్ని రకాలు చెప్పండి. ఇప్పుడు మొలతాడు కూడా తాడే కదమ్మా, అలా వాడుకుంటుంది మొలతాడు. మరి అక్కడ సారవుల దగ్గర ఒక తాడు ఉంది కదా, సారవుల దగ్గర ఒక తాడు ఉంది. పశువులను కట్టేయటానికి ఇంకొక తాడు ఉంటుంది. పశువులు కట్టేస్తాడు ఎక్కువ మన దయక్క దగ్గర ఉంటుంది. మన దయక్క ఏమంటుంది? మీ దగ్గర పశువులు కట్టే తాడు ఉంటుంది కదా, లేకపోతే సంపూర్ణమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాయి మరిన్ని తాళ్ళు కదా. ఏముంటాయమ్మా? సంపూర్ణమ్మ వాళ్ళ దగ్గర తాళ్ళు ఉంటాయి. ఎందుకు? పశువులు కట్టేయాలన్నా, లేకపోతే ట్రాక్టర్కి మోకులు వేయాలన్నా అవి రోపులు కదా, వాటిని ఏమంటారమ్మా? మోకులు, రోపులు, తాళ్ళు కదా. ఇలాంటి వాటిని మనం బాగా గమనించవచ్చు. అయితే ఈ యొక్క సంసోన్ని కట్టడానికి ఏం తీసుకొని వచ్చారంటమ్మా? 2 క్రొత్త తాళ్ళు తీసుకొని వచ్చారంట. అతన్ని కట్టి ఆ యొక్క తాళ్ళతో సంసోన్ను కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకొని వచ్చిరి. ఆ సంసోన్ని తీసుకొని వచ్చారంట. అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని ఆ యొక్క సంసోనును ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున ఏమైందట? ఫిలిష్తీయులు సంసోను పట్టుకున్నామని కేకలేశారంట. కేకలేసే వరకు ఏమైందటమ్మా? యెహోవా ఆత్మ బలముగా వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన బిడ్డ అవమానం పొందుతుంటే ఆయన ఒప్పుకోడు, హల్లెలూయా. సంసోను ఏమన్నా చేశాడు అక్కడ? ఫిలిష్తీయులు కేకలేస్తుంటే యెహోవా ఆత్మ సంసోను పైకి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అవమానపడతా ఉంటే నీ దేవుడు చూస్తుంటాడా? లేదు. నీవు నాజీరు పొందినటువంటి బిడ్డవు, దేవునికి లోబడినటువంటి బిడ్డవు, దేవుని మాటలకు భయపడే బిడ్డవు. నీవు అవమానం పొందుతాయని ఒప్పుకోడు, హల్లెలూయా. కాబట్టి ఏం చేశాడంట ప్రియమైన దేవుని బిడ్డలారా? యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చి అతని చేతులకు కట్టబడిన తాళ్ళు. ఏ తాళ్ళమ్మా?
అతని చేతులకు కొత్త తాళ్ళు, ప్రేమ దేవుని బిడ్డలారా, క్రొత్త తాళ్ళు రెండు కూడా అగ్ని చేతికి కట్టబడిన త్రాళ్ళు అతని అతని చేత అతని అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె నాయను. ఏమైనమ్మా? అగ్ని చేత కాల్చబడిన అగ్ని చేత కాల్చబడిన జనపు నారు వలె అయిపోయిందంట. హల్లెలూయా. రెండు తాళ్ళు, కొత్త తాళ్ళు. సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయాను. అతని చేతుల మీద నుంచి విడిపోయాయి. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను అతడు ఏం చేశాడు? ఆ తాళ్ళు, ఆ సంఖ్యలు విడిపోయిన వెంటనే గాడిద అప్పుడే చచ్చిపోయింది. గాడిద, పచ్చి దవడ, ఆ గాడిద యొక్క దవడ ఎట్టుంది? పచ్చిగా ఉంది. గాడిద యొక్క పచ్చి దవడ ఎముక తీసుకొని చేయి చాచి చేయి చాపి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. హల్లెలూయా. ఏంటమ్మా? దాని చేత, గాడిద యొక్క పచ్చి ఎముక చేత, దవడ ఎముక చేత 1000 మందిని సంసోను చంపేశాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప అద్భుతమో ప్రేమైన దేవుని బిడ్డలారా. నీతో ఏమైనా అవుతుంది, నువ్వు దేవునికి లోబడి జీవిస్తే, నువ్వు దేవునికి మహింకరంగా జీవిస్తే, దేవుని నువ్వు అంటు పెట్టుకొని జీవిస్తే, దేవుడు నీ ద్వారా ఏ అద్భుతమైన చేయటానికి సమర్థుడు. అయితే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, 16వ అధ్యాయము 20వ వచనములో సంసోను అంట, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పటి వలె ఏం చేస్తున్నాడు? నేను బయలుదేరి విరజిమ్ముతును అనుకున్నాడంట. హల్లెలూయా. అనుకొని విరజిమ్మాడా? చదువు. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను బాప్తిస్మం పొందినప్పుడు నాలో మంచి కార్యాలు జరిగాయి అని నువ్వు గమనించడం లేదేమో. మొదటి ప్రేమ, మొదట నీకు ఏ ఉద్దేశంతో అయితే, నేను ఏ ఉద్దేశంతో అయితే ప్రభు సన్నిధికి వచ్చామో అంతవరకు దేవునికి నమ్మకంగా ఉండాలని ప్రమాణం చేసి వచ్చిన సంగతి మర్చిపోయి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో, నేను జీవిస్తున్నానేమో పరీక్ష చేసుకోకపోతే ఏమైందంటమ్మా? యెహోవా తనను ఎడబాసాడు సంసోనును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఎందుకు దేవుడు మనకు ఎత్తి చూపుతున్నాడంటే, నువ్వు కలిగినటువంటి బాప్తిస్మాన్ని, నువ్వు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ వరమును దేవుడు నీ నుంచి దూరం చేస్తే ఏమవుతావు కదా? ఏమవుతావు? ఒక ఆయన పాట పాడాడు, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఉంటామో ఆ పరిశుద్ధుల్ని మనం చూసినప్పుడు కదా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 24 పెద్దలు తమ సింహాసనములు ఆ యొక్క సింహాసనాసీనుడి ఎదుట వేసి దివారాత్రము దేవుని స్తుతిస్తున్నారంట. ఒకవేళ నువ్వు దేవుడిచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మను కలిగి అంతవరకు నమ్మకంగా జీవిస్తే ఆ పరిశుద్ధుల దగ్గర నువ్వు నేనుంటాం.
లేదా బాప్తిసం పొందినప్పటికీ, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పటికీ, ఏదో నామకార్థంగా వచ్చి బలలో చేయవేసినప్పటికీ, ఆ దేవుని ఆత్మను మనం ఎప్పుడైతే దుఃఖపరుస్తామో అప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఆ యొక్క పరిశుద్ధులతో కలిసి ఉండలేము, సహా మనము నవ్వులు పాలవుతాం. ఈ యొక్క సంసోను లేచి విరజి మీదను అనుకొని ఏం చేసేటమ్మా? చదవా 25వ వచనం. యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి ఏం చేశారమ్మా? ఊడదీశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యేసన్న గారు ఆయన బ్రతికున్నప్పుడంట, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉపమానం చెప్పేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తికాండమైన అరణ్యంలోనంట బాటసారులు ప్రయాణం చేసేవాళ్ళంట. ఇప్పుడైతే లేదు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలంలో ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే ఎక్కువ నడకనే ప్రాముఖ్యంగా ఉండేది. తర్వాత ఏదో కొంత ధనవంతులుంటే మరి ఎడ్ల బండి పైన, ఇంకా కొంత ధనవంతులైతే గుర్రాల పైన ప్రయాణం చేసేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెట్టుకు ఒక బాటసారి తన ప్రయాణం చేస్తూ అలసిన రీతిగానే అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని ప్రతి బాటసారి ఒక సద్దిమూట తీసుకునేవాడంట. సద్దిమూట తీసుకొని విప్పుకొని ఆ సద్ది తిని కాసేపు కూర్చుందాంలే అని అనుకునేవాడంట. అనుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సేద తీర్చుకుందాం అనుకునేటప్పుడు ఒక పక్షి వచ్చేదంట. ఒక పక్షి వచ్చి ఆ యొక్క బాటసారికి ఎదురుగా నిలిచి తన రెక్కలతో ఆ బాటసారికి బాగా ఊపుతుందంట. ఏం చేస్తుందమ్మా? ఆ బాటసారికి తన రెక్కలతో గాలి వేస్తుందంట. ఆ యొక్క ప్రయాణికుడు తన ప్రయాణంలో అలసినవాడు కాబట్టి ఆ అలసిన దాన్ని బట్టి ఆహారం తిన్న వెంటనే మనిషికి కొంత నిద్రమత్తు వచ్చేస్తుంది. నిద్రమత్తు వచ్చిన సమయంలో ఈ పక్షి చల్లగా తన రెక్కలతో ఊపుతున్నప్పుడు ఆ యొక్క బాటసారి కునుకులోనికి వస్తాడంట. కునుకులోనికి వచ్చిన వెంటనే ఆ పక్షి తనకున్నటువంటి శక్తిని అంతా ఊడగట్టుకొని ఆ 2 కళ్ళు పెరుక్కుంటుందంట అండి. పక్షి ఏం చేస్తుందంట? 2 కళ్ళు ఆ పక్షి మానవుని యొక్క పక్షి ఆ 2 కళ్ళు పెరికేస్తుందంట. ఎందుకు 2 కళ్ళు పెరికేస్తుంది? 2 కళ్ళు లేకపోతే ఎట్లా ఉంటుందమ్మా? 2 కళ్ళు లేనోడు ఏం చేస్తాడు చెప్పండి? మనకు తెలుసు, పిల్లలుగా ఉన్నప్పుడు మీరు కళ్ళకు గుడ్డగట్టి కదా, కళ్ళకు గుట్టగట్టి ఏం చేస్తారు? ముందే తిరుగులాడుతుంటాడు మనిషిని పట్టుకోలేం. ఆ కళ్ళ గంత కట్టినప్పుడు ఏం చేస్తారు మనిషి? అమ్మా ఏం చేస్తారమ్మా? తవుళ్ళాడుతుంటారు, ఇట్టు పట్టుకొని ఇట్టు అంటుంటారు. ఆ పిల్లల్లోనే ఒకరు వచ్చి ఒకరు వెనక బీగుతారు, ఒకరు ముందు బీగుతారు, ఒకరు ఈ చెయ్యి తట్టిపోతారు కదా. ఏం తెలియదు ఎందుకు, కళ్ళేమో ఉన్నాయి, గంతలు కట్టారు. అయితే ఈ బాటసారికి 2 కళ్ళే లేకుండా ఆ 2 కళ్ళు కూడా పెరుకుద్దంట ఆ పక్షి. ఆ తర్వాత ఆ మనిషిని ఏ విధంగా అయినా తినవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫిలిష్తీయులు ఏం చేశారంట? ఈ సంసోను ఏం చేశారమ్మా? కళ్ళు కూడా పీకారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు కూడా పీకితే మానవుడు ఏమవుతాడు చెప్పండి? నా కళ్ళుంటే నేను చక్కగా నడవగలను. కళ్ళు లేనప్పుడు పెంట మీదైనా కాలు పెడతాను, ముళ్ళు మీదైనా కాలు పెడతాను కదా, గుంతలోనైనా కాలు పెట్టి తొట్టిల్లిపోతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయంలో నేను తెలియజేసేది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక
నీవు బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ అనే వరమునిచ్చాడు. అయితే ఆ వరమును మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, వరము కలిగినటువంటి సంసోను సింహాన్ని చీల్చాడు. వరము కలిగినటువంటి సంసోను ప్రియమైన దేవుని బిడ్డలారా 300 నక్కలను పట్టాడు. వరము కలిగినటువంటి సంసోను 1000 మందిని పచ్చి గాడిద దవడెముకతో చంపాడు. అయితే ఆ సంసోనే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కళ్ళు కూడా బిరుకించుకున్నాడు. కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆత్మను ఆయన కోల్పోయినప్పుడు, ఆ దేవుడు ఆత్మను సంసోను నుంచి దూరం చేసినప్పుడు మనం ఏ విధానంలో ఉన్నాం పరీక్ష చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ మనలో సంతోషించే విధంగా, ఆత్మ మనలో నిలకడగా జీవించే విధంగా మనం జీవిస్తున్నామా, లేకపోతే ఆత్మ మనలో ఉంటూ దుఃఖపడే విధంగా మనం జీవిస్తున్నామా? పరీక్ష చేసుకుందాం. మోకాళ్ళు వేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకాళ్ళు వేసి మనల్ని మనం పరీక్ష చేసుకొని ప్రభు సన్నిధిలో మన జీవితాలను సరి చేసుకుంటూ బలలో మనం వేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. దేవా, నువ్వు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మను నేను దుఃఖపరిచిన వాడిగా ఉంటే నన్ను క్షమించు. దేవా, నువ్వు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మను దుఃఖపరిచేదానుగా నేనుంటే నన్ను క్షమించు. నీవు ఇచ్చినటువంటి ఆత్మ కలిగిన సంసోను అదో సింహము, కొదమ సింహమును చీల్చిన వాడు తండ్రి, నీకు స్తోత్రం. అలాంటి జీవితం నేను జీవించాలి అయా. నీ ఆత్మ కలిగినటువంటి సంసోను 300 నక్కలను తండ్రి పట్టుకొని ఆ యొక్క ఫిలిష్తీయుల పైర్లను నాశనం చేసినటువంటి సంసోనును మేము చూసాము తండ్రి. నీ ఆత్మ కలిగి తండ్రి మేము నీలో ముందుకు సాగేవారిగా మమ్మల్ని ఆయత్తపరచు తండ్రి. అదో సంసోను అవమానపరచబడుతున్నప్పుడు నీ ఆత్మ ప్రేరేపించగా అదో తండ్రి 1000 మందిని గాడిద యొక్క దవడతో అయా నీవు ఆ సంసోనుకు బలమిచ్చి వారిని అయా చంపించిన దేవుడు తండ్రి. నీ ఆత్మ నాలో ఉన్నప్పుడు నేనెంత అద్భుత కార్యములు చేయగలను అయా. నువ్వు నాతో మాట్లాడినావు, నీకు స్తోత్రం దేవా. నీ ఆత్మను నేను కోల్పోకుండా నన్ను బలపరచయ్యా. నన్ను అయా నీలో ముందుకు నడిపించయ్యా. అనేకులకు మాదిరిగా నేను జీవించినట్లుగా కృప చూపించయ్యా. అయా సహాయం చేయి అయా. నేను ఎప్పుడు నీ నామమును అవమానమునకు అయా, నీ నామమును అపకీర్తికి అయా గురి చేసేవాడును కాకుండా, గురి చేసేదానిలో కాకుండా జీవించినట్లుగా నన్ను బలపరచయ్యా. అంతం వరకు నమ్మకంగా జీవించుటకు కృప చూపించయ్యా. దేవా సహాయం చేయి దేవా. నీ ఆత్మను అయా దుఃఖపరిచే వరంగా కాకుండా మేము జీవించాలి ప్రభువా. సహాయం చేయి తండ్రి. ఆత్మలో మేము అయా మా తండ్రి మా ప్రభువా బలపడుటకు, ఆత్మపూర్ణులముగా మేము జీవించుటకు సహాయం చేయి దేవా. అయా సహాయం చేయి. నీ సహాయము లేనిది నేనేమి చేయలేను అయా. నీ సహాయము లేని సంసోను అయా తన కను గ్రుడ్లు పీకుతున్నప్పుడు తండ్రి ఏమి చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు తండ్రి. అయా ఆ అంధత్వము నాకొద్దు రాజా. అయా అలాంటి స్థితి నాకొద్దు తండ్రి. అయా నీకు భయపడి నీకు మహిమకరంగా నీ వాక్యాన్ని అయా నేను ఆస్వాదిస్తూ ప్రతిదినము వాక్య ఉదక స్నానముతో నీలో ముందుకు సాగుటకు సహాయం చెయ్యి దేవా. దేవా నీ వాక్యం విన్న ప్రతి వారిలో అయా నా తండ్రి నీ యొక్క ప్రభావము అయా, నీ యొక్క అయా ఆత్మ పూర్ణత మీరు దయచేయమని మా దేవుడు క్రీస్తు యేసు నామములోని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాగున్నాం ఉంటే